ఒడిశాలో సంభవించిన తుఫాన్ వలన నష్టపోయిన బాధితులందరికీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండగా ఉండేందుకు వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్ తెలిపారు. శనివారం అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరదల వల్ల సర్వస్వం కోల్పోయి బురదలో ఉన్న వారి సామాన్లను శుభ్రపరిచే యంత్రాలను అగ్నిమాపక శాఖ వారి సహకారంతో ఆ ప్రాంతాలలో పర్యటించి కార్యక్రమం నిర్వహించ తలపెట్టామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నూతకి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, జ మహేష్, అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణారెడ్డిలు హాజరయ్యారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్రెస్ శుభాకాంక్షలు. పండగ రోజు కూడా మీ అందరూ పొద్దున్నే 9ంటికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ గారు అయినటువంటి మాదిరెడ్డి ప్రతాప్ గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా గారు, వీరందరూ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మూలంగా ఇక్కడి నుంచి మేము ఒక ప్రోగ్రాం చేయడానికి డిసైడ్ అయ్యాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్ట్, అంటే నవంబర్ నుంచి ప్రెసిడెంట్గా అవుతున్న నందకిషోర్ గారు, మా బ్రాంచి గుంటూరు బ్రాంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి నూతకి శ్రీనివాస్ గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కృష్ణారెడ్డి గారు, అసిస్టెంట్ డిఎఫ్ఓ గారు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా ఇక్కడికి వచ్చున్నారు. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా ప్రెసిడెంట్ ఎలక్ట్ నందకిషోర్ గారిని కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య జరిగిన వరదలు కనీవిని రీతిలో, అంటే మనం ఎవరూ చూడని రీతిలో జరిగినాయి. సో దీనికి పెద్ద ఎత్తున ఐఎంఏ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకి మన గుంటూరు బ్రాంచ్ నుంచి 20 లక్షల రూపాయలు స్టేట్ ఐఎంఏకి పంపించడం జరిగింది. దీనికి మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ నూతక్ శ్రీనివాస్ గారు, బూసిరెడ్డి నరేంద్ర, అట్లానే మహేష్ గారు వాళ్ళు బాగా వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నీ స్పెండ్ చేసి మనీ కలెక్ట్ చేయడం జరిగింది. అట్లానే మీ అందరికీ తెలుసు, స్టేట్ ఐఎంఏ నుంచి ఒక 25 లక్షలు తొలి విడతగా ముఖ్యమంత్రి గారికి అందజేశాము. అట్లానే ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లంజర్ పంప్స్ అనేవి మనకి ఫైరు జరిగినప్పుడు హాస్పిటల్స్లో ఉండి ఫైర్ జరిగినప్పుడు అవి నీటిని పంపిణీ చేయటానికి, నీటిని వాటి ద్వారా ప్రెజర్ తోటి కొడతారనమాట. సో ఇప్పుడు మన ఫైర్ డీజీ గారు ప్రతాప్ రెడ్డి గారు ఇదివరకు డీజీగా ఉన్నప్పుడు దాదాపు 2000 హాస్పిటల్స్కి ప్లంజర్స్ పంపు పెట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఫైర్ ఎన్ఓసీలు అందజేశారనమాట. సో వారు కూడా ఈ సందర్భంగా మన విజయవాడలో మీ అందరికీ తెలుసు, వరదల్లో ఏదైతే ఇళ్లల్లో ఈ బురద అవన్నీ పేరుకుపోయినాయో వాటి యొక్క క్లీనింగ్కి పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అలానే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ఆ సందుల్లోకి కానీ ఆ చిన్న చిన్న ప్రాంతాల్లోకి ఈ ప్లంజర్స్ పంపు సహాయంతో అన్ని ఇళ్ళని బురద నుంచి విముక్తి కల్పించే పనికి మన ఫైర్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు. సో వారికి ఉడతా భక్తిగా మన గుంటూరు ఐఎంఏ నుంచి మా సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మా గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అందరూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. గుంటూరు ఐఎంఏ రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త నవ శకాన్ని మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కోవిడ్ సమయంలో ఎలాగైతే ప్రజల కోసం డాక్టర్లు, సిబ్బంది పనిచేశారో అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి విపత్తు అయినటువంటి వరద సందర్భంగా చూస్తే విజయవాడలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ కంటే కిందకి నీళ్లుండి ఇంకా కొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఇవాళ వినాయక చవితి పండగకి మనందరం ఇల్లు శుభ్రం చేసుకొని పండగ చేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ 1,00,000 మంది వాళ్ళ ఇళ్లలోకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అది దృష్టిలో ఉంచుకొని వారి ఇల్లంతా క్లీన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో గుంటూరు ఐఎంఏ, రాష్ట్ర ఐఎంఏ డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి ఈ మెషిన్స్, ఒక్కొక్క మెషిన్ వచ్చి 60,000, 70,000 ఉన్న మెషిన్ని సుమారు 45 లక్షల వర్తైన ఈ మెషిన్స్ని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంకి అందజేస్తూ ఉన్నాము. అలాగే గుంటూరులో డాక్టర్స్ కూడా
మేమందరం కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము కూడా కొంత శుభ్రం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాము. ఇప్పుడున్న మెషిన్స్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ అయితే చిన్న చిన్న 20 అడుగుల రోడ్లు, 18 అడుగుల రోడ్లు, మురికి వాడల్లో ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడతాయి. కాబట్టి ఈ ఏర్పాటు ఎలా చేశామంటే చిన్న ఆటోలో పెట్టుకొని కరెంటు కూడా లేని పరిస్థితులు ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఆటోల్లో కానీ మెషిన్స్ పెట్టుకొని కరెంటు జనరేటర్ కానీ మెయిన్ రోడ్లో పెట్టుకుంటే ఒక్కొక్క కరెంటు వైరు మేము ఒక 30 మీటర్ల కరెంటు వైరు, అలాగే 30 మీటర్లు అయినటువంటి వాటర్ పైపు ఇస్తే 60 మీటర్లు అంటే మీరు సుమారు ఇక్కడి నుంచి కలెక్టర్ గారి ఇంటి దాకా ఈ మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే కలెక్టర్ గారి ఇంటి దగ్గర మనం క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇస్తున్నాం. ఎందుకంటే సింగనగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా వెళ్ళి పరిశీలించిన తర్వాత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశాము. రాష్ట్రంలో ఐఎంఏతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా మెషిన్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడే పెట్టాము. మీ అందరం కూడా సైట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ఐఎంఏ గుంటూరు వారు ఒక 3 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ రెడీగా పెట్టారు మెడికల్ క్యాంప్స్ కోసం. అలాగే పాత బట్టలు, డాక్టర్స్ ఫ్యామిలీస్, పిల్లలు వారందరూ కూడా బట్టలు వాడని అన్నీ కూడా రెడీ చేస్తున్నాము. అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మా వంతుగా సహాయం చేస్తూ ఉంటాం. నిన్న 25 లక్షలు ఐఎంఏ ఏపీ స్టేట్ ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి వర్యులు గారు ట్వీట్ చేసి మా అందరికీ ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చారు. వారు ఇచ్చిన ఇప్పుడు మనకి విజయవాడ ఒక విపత్కర పరిస్థితిలో ఒక విపత్తును ఎదుర్కొంటా ఉంది. దాన్ని మేము మా డిపార్ట్మెంటు ఈ సమయంలో ప్రజలకు సర్వీస్ చేయడం కోసం ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ మేము సర్వీస్ చేస్తూ ఉన్నాము. మా డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో స్వచ్ఛందంగా ఐఎంఏకి ఇలాంటి ఈ పంపుల్ని ఇలా ఉపయోగించవచ్చు, వీళ్ళకి సర్వీస్ చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చి ఇన్ని పంపుల్ని 50 పంప్స్ని, ప్లంజర్ పంపుల్ని అన్నీ సేకరించి మాకు ఇస్తున్నందుకు గాను వాళ్ళకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి.